హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇవాళ టాపిక్ ఏంటంటేనండి, ముందుగా అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నా మైండ్లో ఉండే ఆలోచనలు ఏంటి, అవి నేను సక్సెస్ అవుతానా అవునా, ఏంటి, స్టార్ట్ చేయాలా వద్దా, మనకెందుకు ఇది, వాట్ ఎవర్ ఏంటి నా ఆలోచనలు ఏంటి, ఇవన్నీ చిన్ని స్కిట్ రూపంలో మీకు చూపించబోస్తున్నాను. సో ఏంటంటే నేనే అన్నీ నా హస్బెండ్ రోల్లోనే, నా రోల్లోనే మిగతా కొన్ని కొన్ని రోల్స్ ఉంటాయి ఇందులో. అంటే ఇది పలానా అని చెప్పను, అన్నీ నేనే. సో మీకు చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏమండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయమంటారు? యూట్యూబ్ అంటే దానివల్ల కొంచెం మనకేమైనా ఫైనాన్షియల్గా యూజ్ అవుతుందేమో, ఏమైనా ఉపయోగపడుతుందేమో అని కొంచెం అనుకుంటున్నాను. ఒకవేళ గ్రోత్ అవుతే అవ్వచ్చు కదా, నా ఛానల్ నేను సక్సెస్ అయితే అవ్వచ్చు కదా. ప్లీజ్ అండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటాను ప్లీజ్. యూట్యూబా ఎందుకు? మామూలుగా ఉంటున్నావు కదా ఇంట్లో, చక్కగా అట్లాగే ఉండు. ఈ తలపోట్లు ఇవన్నీ నీకెందుకు? వీడియో తీయాలి, ఎడిట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, తలపోట్లని నీకెందుకు? ఒకవేళ మళ్ళీ ఏమన్నా సక్సెస్ అవ్వలేదో, ఫెయిల్ అయ్యావనుకో, మళ్ళీ నీ బుర్ర పాడైపోతుంది. ఈ యూట్యూబ్ ఇవన్నీ నీకు అవసరమా ఏంటి? యూట్యూబ్ అయ్యి ఏం అక్కర్లా. ఇంట్లో చక్కగా ఇప్పుడు ఎలా ఉంటున్నావు అలా ఉండు. నీ బుర్ర పాడు చేసుకుని అన్నీ చేసుకుంటూ పెట్టాలా యూట్యూబ్? మళ్ళీ ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకో, నువ్వు బాధపడతావు, నీ బ్రెయిన్ పాడవుతుంది. తర్వాత నన్ను మనశ్శాంతిగా ఉండేస్తావా? సో యూట్యూబ్ ఇవన్నీ వద్దు. ఎందుకు మనకి? మళ్ళీ ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ ఇచ్చినా, లేకపోతే మన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా, తర్వాత మనం ఫీల్ అవ్వాలి, మన ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి. అదంతా అవసరమా? ఎందుకు యూట్యూబ్ ఇవన్నీ? లేదండి, నేనేమి ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అన్నా సరే నేనేమి వాటిని పట్టించుకోను, నేనేం బుర్రలో పెట్టుకోను. ఒకవేళ సక్సెస్ అవుతే అవుతాం కదా, సక్సెస్ అవే నేను చూపిస్తానండి. నేను కష్టపడతాను, రోజుకి ఒక వీడియో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండే వంటను లేకపోతే పిల్లల గురించనో ఏదో ఒకటి చెప్పుకుందామని. ఏమి మీకైతే బ్యాడ్ నేమ్ ఏమి తేను, ఏమైనా బ్యాడ్ వీడియోస్ అట్లాంటివి ఏమీ పెట్టుకోను. నేనేమి యూట్యూబ్లో నీట్గానే అన్నీ చేసుకుంటాను. ఏమీ మీకు ఇలా అలా మన మధ్యన డిస్టర్బెన్స్ వచ్చేలాగా, మన ఇద్దరి మధ్యన గొడవలు వచ్చేలా నేనేమి చేయనండి. ప్లీజ్ అండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటానండి. ఒకవేళ సక్సెస్ అవుతే మన ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ బాగుంటుంది కదా, మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకేనండి. సో ప్లీజ్ ఒప్పుకోండి. సరేలే అయితే, ఓకే స్టార్ట్ చేసుకో. కానీ ఏమన్నా ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నువ్వేం ఫీల్ అవ్వద్దు. అలాగే ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా నువ్వు ఫీల్ అవ్వద్దు. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఒకవేళ నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు చక్క ఇంట్లోవే చేసుకుంటాను అంటున్నావు కాబట్టి సరే అయితే స్టార్ట్ చేసుకో. మన ఇద్దరి మధ్యనేవి గొడవలు రాకుండా ఉండేలాగానే నువ్వు స్టార్ట్ చేసుకో యూట్యూబ్, అంతే. ఓకేనండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా నా హస్బెండ్కి నాకు కొంచెం ఇలా డిస్కషన్ అయ్యింది. తను ఫస్ట్ ఇట్లా అన్నారనమాట, వద్దు ఏమన్నా వస్తాయి ఎందుకు అనేసి అన్నారు. కానీ నేను లేదండి, ఇంట్లోనే ఉన్న వాటితోనే నేను చేసుకుంటాను అనేసి నేను చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇంకొక రోల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఏంటి భవాని, యూట్యూబ్ స్టార్ట్ చేసేవా? యూట్యూబ్ చేయడం అంత ఈజీ అనుకున్నావా? వీడియో తీయాలి, ఎడిట్ చేసుకోవాలి, తలకే పోట్లు వస్తే మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటే ఫీల్ అవ్వాలి, అవేం పట్టించుకోకూడదు. 4000 వాచ్ అవర్స్ రావాలి భవాని. నేను 2 years అయింది యూట్యూబ్ పెట్టి, నాకు ఇప్పటి వరకు 500 వాచ్ అవరే వచ్చింది. నీకు 4000 వాచ్ అవర్స్ రావాలి. ఎలాగ యూట్యూబ్ ఎలా రన్ చేద్దాం అనుకుంటున్నావు? 4000 వాచ్ అవర్లు అంటే మాటలా? చాలా కష్టం. 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. షార్ట్స్లో అయితే 10 lakhs వరకు నీకు వ్యూస్ ఉండాలి. ఎలా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నావు యూట్యూబ్? నువ్వు చేయగలవా? నువ్వు చెందగలవా? చేస్తానండి. ఏంటంటే నా లెవెల్ వరకు నేను ట్రై చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. చేద్దామని నేను అనుకుంటున్నానండి. చేసి చూపిస్తాను. సో అది ఇంకొకటండి.
పిల్లలకి తిండన్నా పెడుతుందో లేదో, యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంది, యూట్యూబ్తోనే కూర్చుంటుందేమో, అందులో వీడియోస్ చేసుకోవడం పెట్టడం వాటితోనే ఉంటుందేమో, పిల్లలకి తిండన్నా పెడుతుందో లేదో. సో అయిపోయింది నా రోల్ ఇప్పుడు. పిల్లల విషయంలో నేనెందుకు కేర్ తీసుకోను? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిందే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా, మా భవిష్యత్తు బాగుండాలనే కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అవుతే నాకు, నా పిల్లలకి, మాకే కదా మంచిది. సో నేనెందుకు నా పిల్లల్ని పట్టించుకోను? సో వద్దు, ఇవన్నీ ఆలోచనలు నాకు వద్దు. నా హస్బెండ్, నేను తీసుకున్న నిర్ణయమే నాకు కావాలి. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, అలా స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మనం పెట్టుబడి అనేది పెట్టుకోవాలి కదా దేనికైనా, ఎట్లా లేకపోతే ఎలా మనం గెయిన్ చేసుకుంటాం. కొంచెం ఇప్పుడు నన్ను ఎవరైనా వీడియో తీయాలి, ఆల్రెడీ కొంచెం వీడియోస్లో మీకు చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కొన్నిట్లో చెప్పాను, మనకి సెల్ఫ్గా ఈ ఫ్రిడ్జ్ డెమో ఇవ్వాలనుకుంటున్నాం, ఎట్లాగా సెల్ఫ్ వీడియో ఎలా కుదురుతుంది. సో అందుకు నేను మీకు చెప్పడం జరిగిందనమాట. ఒక స్టాండ్ అనేది ఉంటే అదే. ఓకే, ఇప్పుడు మళ్ళీ నా రోల్ ఏంటి, నాకు వీడియో తీసుకోవడం, ఒకవేళ సెల్ఫీ వీడియో అయితే పర్లేదు, ఒక దగ్గర పెట్టేసుకుని తీసేసుకుంటున్నాను. ఇంట్లోనే కాబట్టి ఇప్పుడు వంట ఏమన్నా చేయాలంటే ఓ చేత్తో సెల్ చేత్తో అట్లా చేయాలి, ఇదంతా కాదు. కొంచెం మనం పెట్టుబడి పెట్టుకోవాలి కాబట్టి ఒక స్టాండ్ బుక్ చేసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది అనేసి చెక్ చేసి అట్లా స్టాండ్ బుక్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇదొకటేమో హ్యాండ్ హోల్డర్, ఇంకోటి రింగ్ లైట్. మీరు ప్రీవియస్ వీడియోస్లో అదిగోండి అక్కడ టవల్ వేసి ఉంది చూసారు, అదే ఒకసారి చూపిస్తాను. ఇది రింగ్ లైట్ స్టాండ్, అవి రింగ్ లైట్ స్టాండ్స్ 2 బుక్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇంకా కొంతమంది ఇంకా అనేవాళ్ళు అన్నారు మాటలు, కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు, అన్నీ కూడా మీ ముందుకు తీసుకురాలేదు. సో ఇంత చిన్నది తీసుకొచ్చే ప్రయత్నం మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే నేనే కాదు, ఎవరన్నా యూట్యూబర్ స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్ చేయాల్సిన విషయాలే ఇవి. అలాగే ఎవరైనా ఫేస్ చేసే ఉంటారు, అందరూ అన్నీ దాటుకుని వచ్చారు, నేననే కాదు. కానీ ఏంటంటే మీకు చెప్పడం గురించి ఇలా చిన్నగా ట్రై చేశాను, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సహాయపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, కీప్ స్మైల్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్ని కదా. ఏమండోయ్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ కొట్టేయండి. అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. Bye. Keep smile.